హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకున్న నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమ కొరకై కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీ నామములో ప్రార్థన చేస్తున్నా. మా ముందుంచిన వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ స్వరం మేము వినగలుగుటకు సహాయం చేయండి. స్వామి, మీకు వందనాలు. మీరు దేవుడు, మేము మానవులం. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం మాకు చాలదు, లేదు. ప్రభువా, మీరు అనంత జ్ఞానం కలిగిన దేవుడు, మేము స్వల్ప అల్ప జ్ఞానం కలిగిన మనుషులం. తండ్రి, మట్టి లాంటి వాళ్ళం, బూడిద లాంటి వాళ్ళం నాయన. ఓ ప్రభువా, దుమ్ము లాంటి వాళ్ళం, జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మీకు వందనాలు. ఓ ప్రభువా, పురుగు లాంటి వాళ్ళమని కూడా వ్రాయబడింది. పురుగు వంటి యాకోబు అని యాకోబును పిలిచారు కనుక పురుగు లాంటి వాళ్ళము నాయన. ఈ పురుగు లాంటి వాళ్ళకి నువ్వు ఎలా అర్థం కాగలుగుతావు? అయినప్పటికీ మీ ప్రేమ మమ్మలను వెతికింది, మమ్మలను కనుగొన్నది. మీ ప్రేమకి మమ్మలను బద్దులుగా చేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ పోలికలోకి మేము రావాలని మాకిస్తున్న అవకాశాల కొరకై వందనాలు. సజీవుడా, స్తోత్రాలయ్యా. మీ ప్రేమ ఎంత గొప్పదంగా తండ్రి. ఎవరైనా మంచివారిని ప్రేమిస్తారు నాయన, ఉన్నతమైన వారిని ప్రేమిస్తారు, లేక పరిశుద్ధుల్ని ప్రేమిస్తారు. పాపులమైన మమ్ములను, బలహీనులమైన మమ్ములను మీరు ప్రేమించిన నీ ప్రేమ అపారమైంది, హద్దులు లేనిది, నిబంధన లేనిది, షరత్తు లేనిది కనుక నీకు వందనాలు. ఎంత గొప్ప ప్రేమను మీరు మాకు ఇచ్చారు కనుకనే మేము మీ పిల్లలు కాగలిగాము నాయన. తండ్రి అని పిలిచేటటువంటి ఆధిక్యతను మాకు ఇచ్చారు. నాయన అని పిలిచేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేము నాయన. ఏమిచ్చినా కూడా మీ రుణం తీరదు ప్రభువా. మీ ప్రాణాన్నే మా కోసం ధారపోశారు. ఎందుకనగా నరుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం ఈ లోకంలో ఎవ్వరూ చేయలేకపోయారు. ప్రభువా, మీ ప్రాణమే ప్రాయశ్చిత్తమని మీరే ఈ భూలోకానికి మానవ అవతారాన్ని ధరించుకుని ప్రభువా, ఓ తండ్రి, దాసుని రూపాన్ని నేను ధరించుకుని రిక్తునిగా చేసుకున్నారు. మీకు స్తోత్రాలు నాయన. అంతగా మీరు తగ్గించుకున్నందుకై వందనాలు. మీ తగ్గింపు కొరకై స్తోత్రాలు. మాలో కూడా మీకున్న తగ్గింపు, మీకున్న సాత్వికం రావాలని మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు నాయన. మీతో సహవాసం చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీతో సహవాసం చేసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు నాయన. మీ కృపా కనికర కటాక్షాల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకునమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని, ఓ ప్రభు, నీ దాసుని మరుగుపరచుమని నీ గాయపడిన చేతులకు అప్పగిస్తూ నీ ఆత్మచేత అభిషేకించండి. నా లోపాన్ని చూడొద్దు, నా దోషాలని కనిపెట్టొద్దు నాయన. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలబడగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకుతూ ఉంది. మాకు క్షమాపణ దొరికే ఆ సిలువ దగ్గరికి వస్తున్నాం. సిలువలో మా పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని చేసి ఆ సిలువలో మీరు వేలాడారే, అక్కడికే వస్తున్నాం. మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మీ పాదాల్లో నుంచి నాయన చిందింపబడిన ఆ పవిత్రమైన రక్తం మా మీద ప్రోక్షించండి. మీ చేతి గాయాల్లో నుంచి నాయన చిందింపబడిన పవిత్రమైన రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. మీ ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారే నాయన, ఏ రక్తం నీరై పారిందే, ఆ యొక్క రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. మీ తలకు ముండ్ల కిరీటం గుచ్చబడిందే, ఆ తలకి ముండ్ల కిరీటం ద్వారా
చిందింపబడిన రక్తాన్ని మా తలల మీద ప్రోక్షించి మా ఆలోచనలు మా తలంపులను క్షమించండి. దినదినము మీ దగ్గరకు వస్తున్నాం, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ఆయన నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను, ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను అన్నారు. రక్షణ మీరు మాకివ్వడం వలన మమ్మలను కనికరించారు, మమ్మలను కరుణించారు. అందుకొరకే నీకు స్తోత్రాలు నాయన. మేము నీ కొరకు నీలాగా జీవించాలని మీ ఆశ ఉన్నది. అయితే మీరు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే వాడు ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్నారు. ప్రతిరోజు మాకొక సిలువ ఉందని చెప్పారు. ఆ సిలువనెత్తుకుని ప్రభువా నిన్ను వెంబడించే వారిగా సిద్ధపరచండి నాయన. ఈ 40 దినాలు ఎవరు బలహీనులు కానివ్వద్దు నాయన. ఎవరు కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధముగా కూడా బలహీనులు కాకుండా పట్టుదలతో నీ పాద సన్నిధికి ప్రతిదినము సిలువ ఎద్దుకు వచ్చి ఆ కనికరము ప్రేమ ఆయన పొందుకున్నటువంటి మీ సిలువ దగ్గర సాగిల పడగలుగుటకు సహాయం చేయండి. నిదానించి సిలువలో మా కొరకు వేలాడినటువంటి నీ సిలువ ధ్వజాన్ని చూడగలుగునట్లుగా మనోనేత్రాలు వెలిగించండి. ప్రతి ఒక్కరూ మనోనేత్రాలని తెరవండి నాయన. తేటగా నిన్ను చూడగలగాలి. మేము లోకంలో అన్నీ చూస్తున్నామయ్యా, కానీ నిన్నే చూడలేకపోతున్నాం. ఆ గుడ్డి భిక్షకుడు నాయన మొట్టమొదటగా వానికి కళ్ళు వచ్చినప్పుడు నిన్ను చూశాడు నాయన. నీకు స్తోత్రాలు. మేము కూడా అడుగుతున్నాం, మాకు దృష్టి భాగ్యాన్ని దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ గాయపడిన కృపా కనికర చేతులకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ, మీరు దేవుని కుమారుడైండు కూడా నాయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు నాయన. నీకు స్తోత్రాలు. మేమైతే మమ్మల్ని మేము తగ్గించుకోలేము నాయన. మమ్మల్ని మేము తగ్గించుకునే సాత్వికం మాలో లేదు నాయన. మీరైతే ఆ పరలోకం నుండి భూలోకానికి తగ్గించుకుని వచ్చినందుకై కోట్ల కొలది స్తోత్రాలు స్వామి. ఎంత పొగిడినా ఎంతగా తండ్రి నిన్ను స్తుతించిన మా రుణం తీరదయ్యా. మేమేం చేసినా కూడా మా రుణాన్ని తీర్చుకోలేము దేవా. అది ఆ రుణం అలా ఉండాల్సిందే నాయన, అట్లుండిపోవలసిందే ప్రభువా. అంతటి గొప్ప త్యాగాన్ని మా కోసం మీరు చేసినందుకై కోట్ల కొలది స్తోత్రాలు. నమ్మకంగా నీ కొరకు జీవించటం నేర్పించండి. నీ కొరకు ప్రభువా మా బ్రతుకులను అప్పగించుకుంటూ నేర్పించండి. లోకానికి అప్పగింపనీయవద్దు, పాపానికి అప్పగింపనీయవద్దు. నీకు మాత్రమే అప్పగించుకోవడానికి సహాయం చేయండి. దుష్టుడైన సాతానుడు ప్రతి సమయమందు పొంచుకొని ప్రభువా మమ్మలను తండ్రి నీ ప్రేమకు దూరం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయన ఎత్తైనా లోతైనా ఏది కూడా నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపు నేర్వని నీ వాక్యం చెప్తుంది గనుక స్తోత్రాలు. అంత గొప్ప ప్రేమ కనికరము కలిగిన మీ ప్రేమ కొరకై కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ మీకు నమస్కరిస్తూ సాగిలపడుతూ మా హృదయాలు మీకు అప్పగించుకొనుచున్నా. మీరే సహాయం చేయండి. అల్పదాసుని మరుగుపరచండి. యోగ్యుడినని మాట్లాడడం లేదు నాయన, లేక అర్హుడినని రాలేదు ప్రభువా. అయా పరిశుద్ధుడినని అంతకంటే కాదు, పవిత్రుడినని అంతకంటే కాదు, నీతిమంతుడని అసలే కాదు నాయన. మీ నీతి నా మీద ఆరోపింపజేసి నాయన మీరు పిలిచిన పిలుపుకి మీ దేవుడినయ్యాను, లోబడ్డాను. అంతకు మించి నాకేమీ తెలియదు నాయన. వాక్చాతుర్యం లేనటువంటి నన్ను మీరు పిలిచిన పిలుపు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. మీరు మాట్లాడండి ప్రభువా. మీ స్వరం వినిపించండి ప్రభువా. మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మీరు మా కొరకు సిద్ధపరచిన నిత్య రాజ్యానికి మేము సిద్ధపడగలుగుటకు సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు స్వామి, నీకే వందనాలు స్వామి. మమ్మల్ని మీ పరికరాలుగా వాడుకోండి స్వామి. మీ చేతిలో పాత్రలుగా వినియోగించుకోండి. ఎవరెవరికి ఏ ఏ తలాంతులు ఇచ్చారో ఆ తలాంతులు వినియోగిస్తూ నిన్ను మహిమపరచుటకు నాయన నీ కృప దయచేయి. ఎవరి స్థానములో ఎవరి స్థలములో వారు నిన్ను మహిమపరచగలిగినట్లుగా నీ కృపాతోడు దీవెన దయచేయమని వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రములు చెల్లిస్తూ వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఒక ఇనుప ముక్క 250 రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఒక ఇనుప ముక్కనట 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాలిస్తే ఆ ఇనుప ముక్కట 500 రూపాయలు విలువ చేసేటటువంటి గుర్రపు నాడ తయారవుతుంది. 250 రూపాయల ఇనుప ముక్కని 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాలిస్తే దాన్ని 500 రూపాయలు విలువ చేసేటటువంటి గుర్రపు నాడ తయారవుతుందంట. అదే 250 రూపాయల ఇనుప ముక్కని 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కానీ దాన్ని వేడి చేసి కాలిస్తే బాగా 15,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఖరీదైన గుండు సూదులు తయారవుతాయంట. ఒక్క ఇనుప మొక్క 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తే దాన్ని బాగా కాలిస్తే 15,000 రూపాయలు ఖరీదు చేసేటటువంటి గుండు సూదులు తయారవుతాయంట. అదే 250 రూపాయల ఇనుప మొక్కని 2000 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కనుక కాలిస్తున్నట 1,50,000 రూపాయలు ఖరీదు చేసేటటువంటి బ్లేడ్లు తయారవుతాయి. అదే 250 రూపాయల ముక్క ఇనుప ముక్కే. ఆ 250 రూపాయల ఇనుప ముక్కే 1,50,000 రూపాయలు ఖరీదు చేసేటటువంటి బ్లేడ్లు తయారవుతాయి అంట 250 రూపాయల ఇనుప ముక్కతో. అదే 250 రూపాయల ఇనుప ముక్కని 3,000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కానీ దాన్ని కాలిస్తే 1,00,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి విమానపు స్ప్రింగులు తయారవుతాయంట. ఖరీదు 250 రూపాయల ఇనుప ముక్కే. కానీ తేడా ఏంటంటే ఉష్ణోగ్రతలో తేడా. క్రైస్తవ జీవితంలో ఎంత శ్రమ పడతావో, ఎంత కాల్చబడతావో అంత విలువ పెరుగుద్ది. కాల్చబడకపోతే విలువ లేదు. క్రైస్తవ జీవితంలో కాల్చబడకపోతే విలువ లేదు. విలువ లేని క్రైస్తవ జీవితం అయిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ వేయబడి నలగగొట్టబడి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎవరు కూడా ఆయన్ని సిలువ వేయగలిగినటువంటి వాళ్ళు లేరు. కానీ ప్రభువు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ లోకంలో పాపులమైన మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక తండ్రి ఇష్ట ప్రకారంగా నలగగొట్టబడ్డారు. తండ్రి ఇష్ట ప్రకారంగా నలగగొట్టబడ్డానికి ఆయన విధేయత చూపారు. నలగగొట్టబడ్డానికి విధేయత చూపారు. ఆ విధేయత ఆయన చూపినందువలన ఇవాళ ప్రభు యొక్క విలువ ప్రపంచమంతా తెలుసుకుంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా ఆరాధించబడే ఏకైక దేవునిగా ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. కారణం ఏంటంటే ఆయన నలగొట్టబడడానికి షరతులు కానీ నిబంధనలు కానీ నియమాలు కానీ లేవు. దేవుని యొక్క లేఖన ప్రకారంగా ఎలాగైతే ఆయన నలగొట్టబడితే మన పాపాలకి క్షమాపణ వస్తుందో అలాగన ఆయన నలగొట్టబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది ఎలా ఉంటున్నారంటే ఒక పేడ పురుగుకి తేనెటీగకి మంచి స్నేహం కుదిరిందంట. ఆ తేనెటీగను పేడ పురుగు రెండు కూడా స్నేహం చేస్తున్నాయి. స్నేహం చేస్తూ ఉంటే అప్పుడు ఈ తేనెటీగ అందంట పేడ పురుగుతోటి, ఎంతకాలం ఆ పేడ తింటూ ఉంటావు, నేను ఇచ్చేటటువంటి మధురమైన తేనె తాగు చూడు ఎంత మధురంగా ఉంటుందో అని అందంట. అప్పుడు ఈ పేడ పురుగు అంటుందంట, ఓహో మాకు ఈ పేడ తినటం మా తాత ముత్తాతల దగ్గర నుంచి అలవాటైపోయింది. మాకు ఈ పేడ అనేది చాలా మధురంగా ఉంటుంది. మాకు తాత ముత్తాత దగ్గర నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది, కాబట్టి మేము ఈ పేడ తింటానే ఉంటాం. కాదు కాదు, ఒక్కసారి నేను ఇచ్చే తేనె తాగి చూడు ఎంత మధురంగా ఉంటుందో, ఇంక నువ్వు ఆ పేడ తింటాం మానేస్తావంటే, సరే మొత్తానికి చెప్పగా ఈ యొక్క పేడ పురుగంట ఆ తేనెటీగ చెప్పినట్టు మాటకి ఒప్పుకొని తేనె తినటానికి
ఇష్టపడింది. మొత్తానికి తేనెటీగ కొంత తేనె తీసుకొచ్చి పేడ పురుగుకి ఇచ్చిందంట. పేడ పురుగుకి ఇచ్చి పేడ పురుగు ఆ తేనె తిన్నాక అడిగిందంట, పేడ పురుగు తేనె ఎలాగుంది అందంట. అప్పుడు ఈ పేడ పురుగు అంటుందంట, షేమ్ టు షేమ్ అంటుందంట. అంటే ఏమంటుంది? పేడ తేనె ఒకలాగే ఉన్నాయి, షేమ్ టు షేమ్ అంటుందంట. అప్పుడు దీనికి మతిపోయిందంట తేనెటీగకి. ఇదేంటి శ్రేష్టమైన తేనె తీసుకొస్తే ఇది సేమ్ టు సేమ్ పేడలాగా ఉందంటుంది ఏంటని చెప్పి, ఆగు ఒక వారం తర్వాత మళ్ళీ వస్తానని వెళ్ళి వారం తర్వాత ఇంకా శ్రేష్టమైన తేనె తీసుకొచ్చిందంట. తేనె తీసుకొచ్చి పేడ పురుగుకి ఇచ్చిందంట. ఆ పేడ పురుగు అంట ఆ శ్రేష్టమైన తేనె తిని ఇప్పుడు ఏం చెప్పుద్దా అని ఎదురు చూస్తుందంట తేనెటీగ. మళ్ళీ అంటుందంట షేమ్ టు షేమ్ అంటుందంట. ఇదేంట్రా బాబు, కష్టపడి ఇంత మధురమైన తేనె తీసుకొస్తే ఇది పేడతో సమానంగా అంటుంది ఏంటి అని చెప్పి దీనికి అనుమానం వచ్చిందంట. ఒక్కసారి నీ నోరు తెరువందంట. దేన్ని? పేడ పురుగుని. అప్పుడు ఈ తేనెటీగ పేడ పురుగు నోరు తెరవమంటే దాని నోటి నిండా ఓ బొగ్గనంట పేడందంట. అప్పుడు నోటి నిండా ఓ బొగ్గన పేడెట్టుకుని ఇంకో పక్కన తేనె తాగితే పేడ కంపు వచ్చుద్దా, తేనె సువాసన వస్తుందా, తేనె రుచి వస్తుందా? కాబట్టి చాలామంది క్రైస్తవులు షేమ్ టు షేమ్ లాగే ఉన్నారు. ఎందుకంటే ప్రభు కొరకు శ్రమ పడరు, ప్రభు కొరకు కష్టపడరు. వాక్యాలు ఎన్ని విన్నా కూడా వాళ్ళకన్నీ ఒకలాగే ఉంటాయి. ప్రభు కొరకు సమర్పించుకోరు, ప్రభు కొరకు కష్టపడడానికి ఇష్టపడరు, నష్టపోవడానికి ఇష్టపడరు. మనం ఎప్పుడైనా సరే ఉపేక్షించుకుంటేనే అవన్నీ మనకు ఎదురవుతాయి, అపేక్షించుకుంటే ఎదురవు. ఎందుకంటే మనం ప్రేమించుకున్నాం అనుకోండి, ప్రేమించుకుంటే మన జీవితంలో అన్ని సౌకర్యాలు వెతుక్కుంటూ ఉంటాం, అన్ని సౌఖ్యాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ మన శరీరాన్ని మనం ప్రేమించకుండా ప్రభువుని గాన ప్రేమించినట్లయితే అప్పుడు ఆ ప్రభువులో ఉన్న మాధుర్యం ఏంటో తెలుస్తుంది. ఆ ప్రభువులో ఉన్నటువంటి ఆ మంచి మాధుర్యం ఏంటో తెలుస్తుంది. కనుక చాలామందికి ఈ ప్రభువులో ఉన్న మాధుర్యం తెలియదు. ఎప్పుడైతే ప్రభు కొరకు క్రైస్తవుడు శ్రమ పడతాడో ఒక రోజున ప్రభు దగ్గర గొప్ప విలువ ఒకటి పొందబోతున్న ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ శ్రమను అనుభవించినప్పుడు మనం ఎలాగ మారతామనే విషయాన్ని, ఒక ఇనప మొక్క ₹1,00,00,000 విలువ చేసేటటువంటి విమానపు స్ప్రింగ్ లాగా మారిందంటే ₹1,00,00,000 అంట దాని విలువ. ఖరీదు ₹250, కానీ కాల్చబడింది 3000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చబడింది. షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. వేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, వెయ్యక ముందే చెప్పేస్తున్నారు, రాజా ఇందుని గురించిన నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నువ్వు మమ్మల్ని ఇందులో పడేసినా మా దేవుడు రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం మీ ఆ విగ్రహానికి సేవించం అని చెప్పి ఒక నిష్కర్షమైనటువంటి జవాబు చెప్పారు. దానికి రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఆ అగ్నిగుండం 7 అంతలు రెట్టింపు చేసేయండి, వీళ్ళని తీసుకెళ్ళి పడేయండి అంటే వీళ్ళని తీసుకెళ్ళి పడేయటానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. అంటే ఎంత ఉష్ణోగ్రత ఆ యొక్క అగ్నిగుండంలో ఉందో చూడండి. అంత ఉష్ణోగ్రత కలిగినటువంటి అగ్నిగుండంలో వేయబడినప్పుడు, అగ్నిగుండంలో పడినప్పుడు వీళ్ళతో పాటు 3వ వ్యక్తిగా, 4వ వ్యక్తిగా దేవుడే దిగి వచ్చాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు 4వ వ్యక్తి. ఆ 4వ వ్యక్తి యొక్క ముఖం దేవతల రూపంలాగా ఉందే అంటున్నాడు ఆ యొక్క నెబుకద్నెజర్. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత శ్రమ పడితే మనం అంతగా మహిమ. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సముఖంలో గడిపాడు. గడిపినప్పుడు 29వ వచనంలో కూడా చూద్దాం. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు. ఇప్పుడు ఏమైందట? 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. భోజనం చేయకుండా నీళ్లు త్రాగకుండా
మోషే సినాయి కొండ మీద దేవునితో 40 రోజులు గడిపేసరికి దేవుల్లో ఉన్నటువంటి ఆ వెలుగు ఈయనలోకి వచ్చేసింది. మోషే ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మన మొఖాలు ఎప్పుడు ప్రకాశిస్తాయంటారు? మన మొఖాలు ఎంతకాలం దేవునితో సహవాసం చేస్తే ప్రకాశిస్తాయి? నిజంగా ఆ నిష్కర్ష లేకపోతే ఆ యొక్క నిర్ణయం లేక నిబంధన దేవునితో ఉండాలి, దేవునితో గడపాలి అనే ఖచ్చితమైన ఆ మనసులో నిర్ణయం తీసుకుని దేవునితో సహవాసం చేస్తే మన ముఖ చర్మం కూడా ప్రకాశించాలి, మనలో కూడా ఆ వెలుగు రావాలి. ప్రియ దేవుని పిల్లలారా, నేను దేవుణ్ణి అడిగాను, దేవా భక్తి చేసే వాళ్ళందరి ముఖాల్లో కూడా ఆ వెలుగు ఇక్కడే కనబడితే ఎంత బాగుందంటే ప్రభు చెప్తా ఉన్నారు, ఒరే నాన్న నీ ముఖంలో కానీ వెలుగు వచ్చింది అనుకో నిన్ను వెంటనే చంపేస్తారు. ఎందుకంటే వాడి ముఖంలో వెలుగు లేదు, నీ ముఖంలో వెలుగు కనబడుతుంది కాబట్టి అసూయ చేత వెంటనే చంపేస్తారు. అందుకే వెలుగు అనేది ఇప్పుడు ఇక్కడ ఇవ్వను, నేను పరలోకంలో ఇవ్వటానికి నేను సిద్ధపరుస్తున్నాను అన్నారు. ఇక్కడే గాన ఒక భక్తుడు మంచి వెలుగుగా ఉండి ఇంకొకడు ఆ విశ్వాసి ఒకడు ముఖంలో వెలుగు లేకుండా చీకటి ముఖం వేసుకుని ఉన్నాడు అనుకోండి, ఆ చీకటి ముఖం వాడికి ఏమవుద్దంటే అసూయ వచ్చేస్తుంది. అసూయ చేసి అంతవరకు ఎంతో దూరం అక్కర్లేదు. మరి మనకు తెలిసిన మాట కయ్యూను హేబేలు. ఈ కయ్యూను హేబేలు, ఆ కయ్యూనికి హేబేలు తన సొంత తమ్ముడే అర్పించినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టినందుకు, అంటే ఆ ప్రార్థన లేక అర్పణ లక్ష్య పెట్టినందుకు సొంత తమ్ముడి మీద అసూయ వచ్చి వెంటనే తమ్ముడిని హత్య చేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో నువ్వు భక్తిగా ఉన్నావు అనుకోండి, నీ ముఖంలో నా ముఖంలో వెలుగు రావటం ప్రారంభమైంది అనుకోండి, మోషే ముఖ చర్మం ప్రకాశించినట్లుగా ప్రకాశిస్తే అసూయపరులు, ముఖంలో ప్రకాశం లేని వాళ్ళు, ఆ చీకటి మొహం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు వీడిని చంపేద్దామా అని చూస్తారు. అసూయ ఎప్పుడు వ్యతిరేకిద్దామా, ఎప్పుడు తిరగబడదామా, ఎప్పుడు చంపేద్దామా అని చూస్తారు. అందుకే ఇప్పుడు అందరి ముఖాలు ఒకలాగే ఉంటాయి. ఇక్కడ విశ్వాసుల ముఖాలు, భక్తుల ముఖాలు, దేవుని సేవ చేసేవాళ్ళు సేవకుల ముఖాలు, అందరు దైవజనుల ముఖాలు అందరూ ఒక్కలాగే ఉంటాయి. కానీ ఎప్పుడు ప్రకాశిస్తాయంటే దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఒక్కొక్కరు ముఖాల్లో ప్రకాశం అనేది వస్తుంది. అయితే అప్పుడు ప్రకాశించడానికి ఇప్పుడు దేవునితో నువ్వు సహవాసం చేయాలి. నీ మనసు ఏంటో తెలుసు, నీ ప్రవర్తన ఏంటో తెలుసు, నీ ఆలోచనలు ఏంటో తెలుసు, నీ నడవడిక ఏంటో, నీ లక్షణాలేంటో, నీ గుణగణాలేంటో అన్నీ దేవునికి బాగా తెలుసు. చాలా సందర్భాల్లో మన గుణగణాలు మన యొక్క భక్తి జీవితానికి ఆటంకంగా ఉంటూ ఉంటాయి. కోపపడుడి కానీ కోపం అనేది పాపం అయిపోతుంది. ఆ కోపమే పాపం. ఆ దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మూర్ఖుని అంతరంగంలో కోపము సుఖ నివాసం చేస్తుందట. అంటే ఆ కోపము మూర్ఖుని యొక్క హృదయంలో సుఖంగా ఉంటుంది. మూర్ఖుడు అనమాట. ఆ మూర్ఖుని యొక్క హృదయంలో కోపం వస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటారు, కోపం ఏం పాపం, కోపం వచ్చింది నాకు, కోపం ఏం పాపం, వాళ్ళ మీద కోపం వచ్చింది. ముఖ్యంగా దేవుడి మీద కోపం, దేవుడి తర్వాత దేవుని సేవకుడి మీద కోపం, దేవుని సేవకుడి తర్వాత దేవుని మందిరం మీద కోపం. విశ్వాసానికి మూడింటి మీద కోపం వస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా దేవుని మీద కోపం వస్తుంది, రెండవదిగా ఎదురు కనపడే దేవుని సేవకుడి మీద కోపం వస్తుంది, మూడవదిగా దేవుని మందిరం మీద కోపం వచ్చి దేవుని మందిరానికి రావటం మానేస్తారు. ఒక మాట అండి చెప్పున, దేవుని మందిరానికి రావటం మానేయటం వలన నష్టం నీకే. ఏ రోజైతే మానేస్తావో, ఏ రోజైతే నిర్లక్ష్యం చేస్తావో, ఏ రోజైతే దేవుని మందిరానికి విసుక్కుంటావో, ఏ రోజైతే దేవుని మందిరం అంటే నీకు ఇష్టం లేకుండా ఉంటుందో, అప్పటి నుంచే నీవు అనేక రకాల సమస్యలు గురైపోతుంటావు, బలహీనమైపోతావు, భక్తిలో దేవునికి దూరం అయిపోతావు. కనుక దేవుడిచ్చే ప్రతి అవకాశం, దేవుడు ఆయన సన్నిధికి ఇచ్చే ప్రతి అవకాశాన్ని, సినాయి పర్వతం మీదకి రావటానికి మోషేకి ఇచ్చిన అవకాశాన్ని మోషే పోగొట్టుకోలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కూడా దేవుడు
ఆ సినాయి పర్వతం ఎక్కే అవకాశం ఇచ్చాడు. కానీ చాలా కష్టమైంది నాకు మాత్రం. ఎందుకంటే ఒంటె మీద ఎక్కాలి, కొంత ఎత్తు వరకు ఒంటె ప్రయాణం చేయాలి. రాత్రి 9 గంటలకి ఆ సినాయి పర్వతం దగ్గరికి, అంటే ఆ పర్వతం ఎక్కడానికి అక్కడికి తీసుకుని వెళ్ళారు. పగలు ఆ సినాయి పర్వతం ఎక్కలేము, ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది, వేడికి తట్టుకోలేము. అందుకని రాత్రులు ఆ సినాయి పర్వతం మీదకి వెళ్తారనమాట. ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు రాత్రి 9 గంటలకి నాకు చాలా ఆసక్తి అయింది. దేవుడు దిగొచ్చిన సినాయి పర్వతం మీదకి ఎక్కే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి చాలా ఆనందంగా వెళ్ళాను. అయితే ఈ ఒంటి మీద కూర్చున్నప్పుడు ఈ 2 తుంట్లు పట్టేసాయి నాకు. 2 కాళ్ళు ఇలా పెట్టుకుని ఒంటి మీద కూర్చుంటే అదేమో తీసుకెళ్ళిపోతూ ఉంది. కట్టిక చీకట్లో నడిచేస్తుంది అది. నాకేమన్నా అసలు ఎటు చూసినా చిమ్మ చీకటి. ఈ చిమ్మ చీకట్లో ఈ ఒంటి ఎటుపోతుందో అనుకున్నాను. మొత్తానికి అది మాత్రం అలవాటైపోయింది కదా దానికి, ఆ సినాయి కొండ ఎక్కటం. అంచేత ఆ సినాయి కొండ మెల్లగా అది ఎక్కి యెహోషువ మోషే కొరకు ఎక్కడ కనిపెట్టుకున్నాడో అక్కడికి తీసుకెళ్ళి దింపారనమాట. అప్పటికి నా 2 తుంట్లు పట్టేసినాయి. మొత్తానికి అక్కడికి వెళ్ళగానే అక్కడ వెంటనే ఒక టీ కొట్టు తెరిచాడు. ఆ టీ కొట్టు తెరవగానే అక్కడ అడిగాను, టీ ఒకటి ఇమ్మని అడిగాము. మేము వెళ్ళగానే టీ కొట్టు తెరిచాడు, అందరూ టీలు తాగారు, నేను కూడా టీ తాగి. అక్కడ ఈ తుంట్లు చాలా నొప్పిగా ఉన్నాయి, అసలు అడిగే లేకపోతున్నారు. అప్పుడు ఒక ట్యాబ్లెట్ ఒకటి వేసుకుని కాసేపు కూర్చుంటే అప్పుడు కొంచెం ఈ తుంటి నొప్పి తగ్గింది. 2 తుంట్లు మెల్లగా అక్కడి నుంచి మెట్లు ఇంచుమించు 750 మెట్లు ఏమో ఉంటాయి. అవి కూడా చక్కగా సిమెంట్ చేసిన మెట్లు కాదు, రాళ్ళు పరిచిన మెట్లు అన్నమాట. ఒక భక్తుడు సినాయి పర్వతం మీదకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయనట అనుకున్నాడు, ఈ సినాయి కొండకి మెట్లు ఏర్పాటు చేయాలని రాళ్ళు పోగేసి రాళ్లతోటి మెట్లులాగా తయారు చేశాడు. ఆ రాళ్లతో మెట్లుగా తయారు చేసిన ఆ మెట్లకి అక్కడికి వెళ్ళేసరికి నాకు ఎంత సంతోషంతో కూడిన దుఃఖం వచ్చిందంటే, దేవా, ఏ కొండ మీదకైతే నువ్వు దిగొచ్చావో, ఏ పర్వతం మీదకైతే, ఏ స్థలం దగ్గరికైతే నువ్వు దిగొచ్చావు, నువ్వు దిగొచ్చిన స్థలానికి నేను ఎక్కి రావటానికి అవకాశం ఇచ్చావు. ఆనాడు మోషేకి ఇచ్చావు, ఈనాడు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పి 9 గంటలకు బయలుదేరిన మేము అక్కడికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 2 అయింది. ఇక 2 గంటల నుంచి 3 గంటల దాకా అక్కడే మోకరించి ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఎందుకు ఏడుపు వచ్చిందో తెలుసా? ఈ అభాగ్యుడికి భాగ్యాన్ని ఇచ్చాడు, ఈ యోగ్యత లేని వానికి యోగ్యతనిచ్చాడు, అర్హత లేని వానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అలాగ నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ సినాయి పర్వతం మీద దేవుడు దిగొచ్చిన స్థలంకి నన్ను తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఏం చేయాలి? మీ మనసులో వెళ్ళటానికి నిర్ణయం తీసుకుని కొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. అబ్బే, ఆ డబ్బులే ఉంటే మేమండి డాబా మీద డాబా కట్టేస్తాం, లేకపోతే అండి ఆ డబ్బులే ఉంటే అండి ఓ స్థలం కొనుక్కుంటాం, ఆ డబ్బులే ఉంటే అండి వడ్డీ వ్యాపారం చేసేస్తాం, ఆ డబ్బులే ఉంటేనండి మాకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం, ఆ డబ్బులే ఉంటే సినాయి పర్వతం ఎక్కే కంటే కూడా ఈ లోకంలో మాకు కావాల్సినవన్నీ కూడా కొనేసుకుంటామండి. అది మీ యొక్క ఆలోచన. ప్రియ దేవుని పిల్లలారా, నాకు డబ్బుండి కాదు, కానీ చాలా కాలంగా ఆ సినాయి పర్వతం మీదకి ఎక్కాలని ఆశ. అయితే దేవుని మహాకృప, మన చర్చిలో ఉన్నటువంటి బిడ్డ నరేష్ బాప్తిసం తీసుకోవాలనే ఆశ, యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవాలని, అది కూడా నా చేతుల మీదుగా బాప్తిసం తీసుకోవాలనే ఆశతోటి నన్ను ఆ ఖర్చంతా పెట్టుకుని అక్కడికి బిడ్డ నరేష్ తీసుకెళ్ళటం జరిగింది. బిడ్డ నరేష్ ద్వారా దేవుడు ఆ సినాయి పర్వతం ఎక్కడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ అనేది ఉండాలి, ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలి కొని వారి ప్రాణాన్ని మేలుతో నింపే దేవుడు. ఒక ఇంట్లో పాసి పని చేసుకుంటుందట ఒక ఆమె, అంటే అంట్లు తోమి పని చేసామన్నమాట. ఆమెకి యెరూషలేము వెళ్ళాలని ఆశ ఉంది, యెరూషలేము వెళ్ళాలని ఆశ ఉంది, కానీ
ఇంట్లో పని చేసుకునే ఆమెకి యెరూషలేముకి వెళ్ళి అంత డబ్బు ఎక్కడుంది? 1,50,000 రూపాయలు కనీసంగా ఉండాలి. లేదు కనీసం 2,00,000 రూపాయలన్నా ఉండాలి రాను పోను వెళ్ళి రావటానికి. అంత డబ్బు ఈ ఇంట్లో పని చేసుకునే ఆమెకి ఎలా వస్తుంది? సరే, వాళ్ళ మనవడితో అందంట, అందరూ యెరూషలేము వెళ్తున్నారు అంటే ఆమె కూడా, మనవడు చిన్నోడు, ఈ ఇంట్లో మాట్లాడుకుంటూ అందంట ఇంట్లో వాళ్ళతోటి, నాకు కూడా యెరూషలేము వెళ్ళాలనుంది, నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడు. మనవడంట గబగబా వెళ్ళి ₹1 అట్టుకొచ్చి, అమ్మమ్మ నువ్వు వెళ్తానన్నావు కదా యెరూషలేము, ఇదిగో వెళ్ళిపో అని చెప్పి ఆ రూపాయి చేతిలో పెట్టాడంట. ఈ అమ్మమ్మ అంట నవ్వుకుందంట, నాన్న రూపాయికి ఎవడు తీసుకెళ్ళరా బాబు, దానికి కొన్ని లక్షల రూపాయలు అవుతాయి అని చెప్పి. అయినా కూడా ఏమిటి ఆశ ఉంది. ఏముంది చెప్పండి? అది లేదు మనకేముంది? అవసరమైతే ఇంకో స్థలం కొనేద్దాం, అవసరమైతే ఇంకో డాబా కట్టేద్దాం, అవసరమైతే డాబా మీద డాబా లేపేద్దాం, అవసరమైతే ఇంకోటేదో చేద్దాం. కానీ ఇంట్లో పాస్ పని చేసుకునే ఈమెకి ఆశ ఉందంట. ఆశతోటి మరి ఆ మనవడిచ్చిన రూపాయి తీసుకున్నప్పుడు నవ్వు వచ్చిందంట. మళ్ళీ యథావిధిగా తెల్లవారు పొద్దున్నే పని చేయటానికి ఆ ఇంటికి వెళ్ళిందంట. ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆమె క్రైస్తవురాలు, మంచి విశ్వాసం కలిగిన ఆమె ఇంట్లో ఏం పని చేస్తా నవ్వుతూ చెప్తుందంట, అమ్మగారండి, నేను యెరూషలేము వెళ్ళాలని ఆశ ఉందని మా ఇంట్లో వాళ్ళందరితో చెప్తుంటే మా మనవడు రూపాయి తీసుకొచ్చండి నా చేతిలో పెట్టి, అమ్మమ్మ యెరూషలేము వెళ్ళి వచ్చేయి అన్నాడండి అని నవ్వుతూ చెప్పిందంట. అప్పుడు ఆ పనంతా అయిపోయిన తర్వాత ఇంటి యజమానురాలంట పిలిచిందంట, ఏమే యెరూషలేము వెళ్ళటానికి ఎంత అవుద్ది, ఎంత ఖర్చు అవుద్ది అన్నాడు. ఒక 1,50,000 రూపాయలన్నా అవుతాయి అమ్మగారు వెళ్ళి రావాలంటే అన్నాడు. గబగబా ఇంట్లోకి వెళ్ళి 1,50,000 రూపాయలు తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టి అంటుందంట, నాకు ఎలాగో అవకాశం లేదే వెళ్ళటానికి, ఆయన ఆయన ఒప్పుకోవాలంటే ఎప్పుడు ఒప్పుకుంటాడో, ఫోన్లే నేను ఎలాగో వెళ్ళలేకపోతున్నాను, నువ్వన్నీ వెళ్ళొచ్చేవి అని 1,50,000 రూపాయలు చేతిలో పెట్టిందంట. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. దేవుడా ఆకలి కొని వారి ప్రాణాన్ని ఆ 1,50,000 రూపాయలు చూసరికి ఈమె హృదయం గొంతులేసి కన్నీళ్లతో ఆమెకి కృతజ్ఞత చెప్పి ఇంటికి వచ్చాట. యజమానురాలు ఇచ్చిన 1,50,000 రూపాయలు చూపించి వెంటనే ఆ యెరూషలేము టికెట్ కొనుక్కొని యెరూషలేము వెళ్ళిపోయి అక్కడగా అవన్నీ చూసి మరి తిరిగి ఆ అమ్మగారికి అంట వస్తా అక్కడ విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి అమ్మగారికి ఇచ్చిందంట. ప్రియ దేవుని పిల్లలారా, సరైన ఆశ ఉండాలి, అత్యాశలు కాదు. యెరూషలేము చూడాలనుకోవటం అది తప్పు కాదు, అది మంచి ఆశ. ఒకవేళ దేవుడు నీకు ఆశతోటి 2,00,000 రూపాయలు నీ చేతిలో పెట్టాడు అనుకో, 2,00,000 వచ్చాక అనుకుంటావు కదా, ఈ 2,00,000ని 4,00,000 చేసుకుంటే ఎంత బాగుండు. కాబట్టి ఈ 2,00,000 4,00,000 అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ఆలోచనలో ఉంటారు. అందుకే నీకు ఒకటి దేవుడు ముందే తెలుసు. నీ ఆలోచన దేవునికి ముందే తెలుసు. అందుకనే ఇచ్చినాను వెళ్ళవు, అందుకే దేవుడు నీకు ఇవ్వడు. సరైన ఆశ కూడా లేదేమో. సినాయి పర్వతం మీదకి ఎక్కినటువంటి మోషే 40 పగళ్ళు 40 రాత్రులు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆయన ముఖ చర్మం ప్రకాశించింది. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 16వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాను. సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. ఒకటి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, 2 పేతురు సాక్ష్యం చెప్తున్నాడు. 14వ అధ్యాయం 32వ వచనంలో చూద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 32వ వచనం. వారు దోణి ఎక్కిన గాలి అడిగాను, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి
ఆ దోణిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, నీవు నిజముగా దేవుని కుమారుడు అని వాళ్ళు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 49వ వచనం. నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు. నతనయేలు సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అని. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 29వ వచనం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా. దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్న ఏమనంటే, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేంటి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితవా అని కేకలు వేసి చెప్తున్నాయి. ఏమనంటే దెయ్యాలు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని. మార్కు సువార్త 14వ అధ్యాయము 39వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 39వ వచనం. రోమా సైనికులు చెప్తున్నటువంటి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటల్ని పలుకుతూ ప్రార్థించి తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండు ఎలయనగా మార్కు సువార్త 14:39. యోహాను సువార్త 11:27 చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త, ఆమె అవును ప్రభువా, ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాని. ఎవరామే? మార్త కూడా సాక్ష్యం ఇస్తా ఉంది, నువ్వు దేవుని కుమారుడు అని. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరంలో యేసు దేవుని కుమారుడు ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఎవరు? శిష్యులు యేసు ప్రభు దేవుని కుమారుడని ప్రకటించారు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. దూతలు కూడా ఏం చెప్తున్నారు? దేవుని కుమారుడు యేసు ప్రభు దేవుని కుమారుడు. అందరూ సాక్ష్యం ఇచ్చారు, దేవుని కుమారుడు అనే సాక్ష్యం ఆయన పొందారు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా ఉండి ఈ లోకానికి తగ్గించుకొని వచ్చి, అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోని మాట చదువుకుందాం మనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మనిషి పోలికగా పుట్టి, దానికి ముందు వచనం కూడా చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా, దానికి ముందు వాక్యం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని దేవుని స్వరూపమైంది దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా అంత తగ్గించుకున్నాడు ఆయన దేవుని కుమారుడు. మనలో గుర్తుపెట్టుకోండి, యేసయ్య చెప్పారు, నువ్వెంత తగ్గించుకుంటావో నీ ప్రార్థన అలా దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వెంత హెచ్చించుకుంటావో నీ ప్రార్థన అంతగా నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. నువ్వెంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావు. నువ్వెంతగా హెచ్చించుకుంటావో, చాలామంది మాటల్లో హెచ్చించుకుంటూ ఉంటారు. మేమండి అలాంటి ఇలాగండి, ఆ గొప్ప ఉందండి, ఈ గొప్ప ఉందండి. నేను చాలామందిని చూసా, గొప్ప వాళ్ళని సమాజ్ చేశా, భేదోళ్ళని సమాజ్ చేశా, అందరూ మట్టిలోకి వెళ్ళిపోయారు. గొప్పోడైనా మట్టిలోకి వెళ్ళిపోయాడు. నేను గొప్పోడిని అన్న వాళ్ళని సమాజ్ చేశాను, నేను లేనుడిని అన్నవాడిని సమాజ్ చేశా, నేను హీనుడిని అన్నవాడిని సమాజ్ చేశా. అందరికీ కూడా 6 అడుగులు గొయ్యే. నువ్వెవడవైతే ఏంటి? 6 అడుగులు గొయ్యే.
ఈ 6 గొయ్యున్న దానికి 6 గోతులోకి వెళ్ళిన తర్వాత ఈ శరీరం అంతా కూడా పురుగులు తినేసే ఈ శరీరం కోసం ఎందుకు అతిశయం, ఈ శరీరం కోసం ఎందుకు గొప్పతనం? ఇది పురుగులు తినే శరీరం కదా. ఈ పురుగులు తినే శరీరం కోసం ఎందుకు అతిశయపడతాం, గర్వపడతాం, హెచ్చించుకోవటం? మనం గొప్పతనం అని ఏం పనికిరాం. ఒకసారి ఒక చర్చిలో, అది పెద్ద విశాలమైన చర్చ్, ఆ చర్చిలో ఒక ఆమె గబగబా చీపురు తీసుకుని మొత్తం చీపురుతోటి ఆ చర్చ్ అంతా కడిగేస్తాం. అప్పుడు ఒక మంచి విలువైన కారులో ఒక ఆయన దిగి ఆ చర్చి లోపలికి వచ్చాడు. ఈమె చీపురెట్టుకుని కడగడం చూసి నువ్వు కాబట్టి చీపురెట్టుకుని కడుగుతా ఉన్నావు, నేనైతే కడగను. ఎందుకో తెలుసా? నేను చాలా గొప్పవాడిని, నా కారే కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాను అని అంటే, అప్పుడు ఈమె నవ్వుతా అందంట, చాలా మంచిది సోదరుడా, కానీ నేను దేవునికి సమర్పించుకున్నాను, వాగ్దానం చేసుకున్నాను, దేవుని మందిరాన్ని కడుగుతానని, అందుకే నేను ఇది కడుగుతున్నాను. ఒక ఎటకారంగా ఒక నవ్వు నవ్వాడట, హీనంగా చూపు చూశాడట. ఏంటి మనిషి చీపురట్టుకుని ఆ చర్చి తుడిచే మనిషి కాబోలు, చీపురట్టుకుని చర్చి కడిగే మనిషి కాబోలు అని ఒకలాగా ఎటకారంగా హీనంగా చూశాడట. ఆ తర్వాత ఏమో గబగబ ఆ చీపురట్టుకుని మందిరం అంతా శుభ్రం చేసేసిందంట. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి గబగబా ఆమె కారు ఎక్కింది. ఆమె కారు వెళ్ళిపోతుందంట. ఆ కారుని చూసరికి ఈయనకి గుండె ఆగిపోయింది. ఈయనకున్న కారు కంటే కూడా కోట్ల రూపాయలు విలువైన కారు అంటది. ఆ కారు ఆమె ఎక్కి వెళ్తా ఉంటే నేను ఎవరో అనుకున్నాను, ఈమె ఇంత ఉన్నతమైన కారు, గొప్ప ఖరీదైన కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆ కారు కలిగినామా చీపురుతోటి దేవుని మందిరం కడిగేంత తగ్గింపు మనక? మెంగన మెతుకులేదు కానీ మీసాలకి సంపంగిను అన్నాడంటే వాడు. దినం గడవడం కష్టం, మింగటానికి మెతుకులు ఉండగా నేనంటే ఏమనుకున్నావు అని కాళ్ళు ఎగరేస్తారు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి తెలుసు మనల్ని ఎక్కడ ఉంచాలో దేవునికి బాగా తెలుసు. నేను అంటున్నాను, ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్క రాత్రిలో సొర చెట్టు మొలిసిందంట. సొర చెట్టు అంట పెద్ద పందిరేసిందంట. ఒక్క రాత్రిలో సొర చెట్టు పెద్ద పందిరేసిందంట. ఒక్క రాత్రిలో ఎండిపోయిన కర్రలంట చిగురించి పువ్వులు పూసి బాదంకాయలు కాసినాయి అంట. ఒక్క రాత్రిలో ఎండిపోయిన కర్రని చిగురింపజేసి పువ్వులు పూసి బాదంకాయలు కాసేటట్లుగా చేసిన దేవుడు ఒక్క రాత్రిలోని జీవితం అద్భుతం చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు చేయట్లేదు? కాళ్ళు ఎగరేస్తాం మనం. ఇక భూమి మీద నడము, మన కళ్ళు 2 పైకి వెళ్ళిపోతుంటాయి. అందుకే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. ఆ పొగరు, అహం, లేక హెచ్చించుకునే స్వభావం, ఇవన్నీ చావాలి. అది క్రీస్తుతో కూడా సిలువే పట్టమంటే అవి చచ్చిపోవాలి. అహం చచ్చిపోవాలి, హెచ్చించుకునే గుణం చచ్చిపోవాలి, మనలో ఉన్నటువంటి గర్వం చచ్చిపోవాలి, మనలో ఉన్న అతిశయం చచ్చిపోవాలి. చాలామంది అనుకుంటారు వాళ్ళకంటే నాకేం తక్కువ అండి. మళ్ళీ దేవుడి పేరే చెప్తారు, దేవుడు నాకు అన్ని సమృద్ధికి ఇచ్చాడు, వాళ్ళకంటే నాకేం తక్కువ చేయలేదు దేవుడు. మళ్ళీ ఈ మాట ఎందుకు అంటే అక్కడ నీ అహం కనబడుతుంది, అక్కడ నీ పొగర కనబడుతుంది, అక్కడ నీ గర్వం కనబడుతుంది. దేవుడు వాళ్ళకంటే నాకేం తక్కువ చేయలేదంటే నీలో నా అహంకారం బయటకు వస్తుందన్నమాట. దేవుని బిడ్డగా యేసు పోలికలో ఉంటే ఆ మాట ఎప్పుడనో, యేసు ప్రభు ఎప్పుడు ఆ మాట అనలా. ఆయన జీవితకాలంలో వాళ్ళకంటే నేనేం తక్కువ, వాళ్ళకంటే నాకేం తక్కువ అన్న మాట ఆయన అనలేదు. ఆయన అంత గొప్ప దేవుడై ఉండి కూడా తగ్గించుకున్నాడు. నేను అంటున్నాను, నువ్వెంత తగ్గించుకొని దేవునితో సహవాసం చేస్తావు, ఎంతగా నీ శరీరాన్ని నలగొట్టుకుంటావో అంతగా దేవుడు నీకు విలువనిస్తాడు. నీ మాటకి విలువ ఉంటుంది, నీ జీవితానికి విలువ ఉంటుంది. లేదంటే విలువలేని జీవితాలు అయిపోతాయి. కనుక శ్రమ పడడానికి ఇష్టపడాలి.
సుఖపడ్డానిక? చాలామంది వాళ్ళకేంటంటే వాళ్ళు బైబిల్ పట్టుకోగలని అనుకుంటారు కదా, బోధ చేసేయాలి, ప్రసంగం చేయాలి, బోధించాలి. ఎవరు చెప్పారు? నాకు దేవుడు ఈ పరిచర్య ఇవాళ ఈ స్థాయికి రావటానికి మొట్టమొదటగా ఒక చర్చిలో చర్చి కడిగేవాడిని మారు మనసు పొందిన క్రొత్తలో. ఆ చర్చిలో పెద్ద బలలు ఉండేవి. ఆ బలలన్నీ చర్చి బయటికి తీసుకుని వెళ్ళి సర్ఫేసి ఆ బలలన్నీ శుభ్రంగా తోమేవాడిని. ఈ కార్పెట్స్ ఉండేవి. మనుషులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్పెట్ నిండా దుమ్ము ఉండేది, మట్టి ఉండేది అనమాట. ఆ మట్టి దుమ్ము, ఈ కార్పెట్స్ చాలా బరువు ఉండేవి. ఇవి చుట్టుకుని తీసుకుని వెళ్ళి బయటకు తీసుకెళ్ళి పొడుగ్గా ఆరబెట్టి వాటన్నిటిని దులిపి మందిరం అంతా కడిగి మందిరం అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ కార్పెట్స్ అన్నీ తీసుకొచ్చి లోపలేసి మళ్ళీ ఆ బలలన్నీ తీసుకొచ్చి సర్ది, అది నా పరిచర్య ప్రారంభం. మనోళ్ళు పరిచర్య ప్రారంభం అంటే ఫస్ట్ బైబిల్ పెట్టుకొని కట్టుకొని, నేను రక్షించబడిన దినాల్లో సువార్తను ప్రకటించినప్పుడు మైకులు లేవు, మా గొంతులే మైకులు. మాకు మైకులు లేవు. అప్పుడు ఎవరు మైకులు పెట్టలేదు, మైకులు లేవు అసలు. 1982, 83, 84 సంవత్సరాల్లో నా గొంతే మైకు. ఆ రోజుల్లో మైకులు లేవు. అంతవరకు ఎందుకు 92వ సంవత్సరంలో ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా మైక్ లేదు. నా గొంతులే మైకులు. దేవుని కోసం అందరికీ వినపడాలని గట్టిగా అరిసి స్వార్థ చెప్పేవాడు. ఇవాళ మైకులు కావాలి. పాట పాడాలంటే మైక్ ఇస్తే బాగా పాడతారు, మైక్ లేకపోతే ఎందుకు సప్పరించినట్టుగా చలివిడి ముద్ద పంచుకు తిందామన్నట్టుగా పాటలు పాడుతుంటారు. పాట పాడితే ఉద్యమం రావాలి, పాట పాడితే హృదయం మండాలి, పాట పాడితే గుండెలు బద్దలవ్వాలి. అంశుమతి మేరీ పాట పాడితే అనేక మంది హృదయాలు కదిలించబడాయి. ఎందుకని వాళ్ళ అలాగా ఎందుకు సిద్ధపడలేకపోతున్నారంటే మనం కాల్చబడ్డానికి ఇష్టపడం, శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాం, కష్టపడ్డానికి ఇష్టపడం. అంత సుఖం సౌఖ్యం ఇటువంటి భక్తి అలవరుచుకుంటుంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? విలువ ఎక్కడి నుంచి వస్తుంది? నీ మాటలో జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కొరకు శ్రమ పడ్డానికి ఇష్టపడే హృదయం ఉంటే, దేవుని కొరకు ఖర్చు అవ్వడానికి ఇష్టపడే హృదయం ఉంటే, దేవుని కొరకు వ్యయమైపోవడానికి ఇష్టపడే హృదయం ఉంటే విలువ వస్తుంది. విలువలేని జీవితం ఎంతకాలం అండి? లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. ఒకవేళ ఈ లోకంలో వాళ్ళకి విలువ ఉండొచ్చేమో కొంతమందికి, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాక విలువ ఉండదు. అక్కడ విలువలేని జీవితాలే. ఒకవేళ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులు కావచ్చు, దేశాన్ని పరిపాలించిన అధికారులు కావచ్చు, మంచి విద్యావంతులు కావచ్చు, మంచి అధికారులు కావచ్చు, యేసు ప్రభు దగ్గర నేను ఐఏఎస్ ఆఫీసర్ అని అనుకో, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు లేరమ్మా. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు పరలోకంలో ఎవరు లేరంటారు ప్రభు. యేసు రక్తములో కడగబడి యేసు ప్రభు కొరకు సిలువను మోసిన వాళ్ళే ఈ పరలోకంలో ఉంటారు. మిగతా వాళ్ళకి చోటు లేదు, స్థానం లేదంటారు. నువ్వు యేసు ప్రభు సిలువను మోసే వ్యక్తిగా ఉన్నావా? ప్రియ దేవుని పిల్లలారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని అలా తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రతిరోజు ఒక సిలువ ఉంది. అది అనారోగ్యమే కావచ్చు, బలహీనతే కావచ్చు, శ్రమే కావచ్చు, కష్టమే కావచ్చు. ప్రభు కొరకు వండుకోవడానికి కష్టపడుతుంటారు కొంతమంది, ఆయాసపడిపోతుంటారు. పొద్దున్న లేచి వంట 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 ఆ వండిందంతా తిని 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 ఆ తినదంతా అరగడానికి మంచం మీద ఇడుతోని ఎంత కష్టపడిపోతున్నారు. వారి కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతం. ప్రియ దేవుని పిల్ల, దేవుని కొరకు జీవించే జీవితం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రోజు గడిచింది, ఈ రోజులో దేవుని నేను ఎక్కడ మహిమపరిచాను?
ఈ రోజులో నా ద్వారా దేవునికి ఏం మహిమ కలిగింది అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజంతట్లో పగలంతా కూడా నా జీవితం గడిచింది కదా, దేవునికి నేనేం మహిమను తీసుకొచ్చాను ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇంక పరలోకం ఏం వెళ్తాం? ఈ శిలువ ధ్యానంలో ప్రభువా నా కోసం నువ్వు ప్రాణం అర్పించావు, కొరడా దెబ్బలు తిన్నావు, మేకులు గాయాలు, నరకములు, ఇవన్నీ ఎందుకు? యేసు కొరకు నువ్వేం శ్రమ పడ్డావు, లేక దేవునికి నీ ద్వారా ఏ మహిమ వచ్చింది? ఈరోజు ప్రతిరోజు లెక్కేసుకో, ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా నీ ద్వారా దేవునికి ఏం మహిమ వస్తుంది? ఏం మహిమ వస్తుంది? పోనీ ఏమి చేయలేదు, కనీసం వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానం చేస్తావా? కొంచెం సేపు ఆ టైం దేవునికి ఇస్తావా? అది అర్జెంట్ అండి, అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, సెల్ ఫోన్ చూసుకోవాలి, సెల్తో గడిపేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, దీంతో జీవితం గడిచిపోతా ఉంది. ఇక యేసుకి నీకు సంబంధం ఏంటి? యేసు ప్రభుకి నీకు అనుబంధం ఏంటి? కొంత సమయం ప్రత్యేకించి, దేవా నాకు 24 గంటలు ఇచ్చావు, 24 గంటలు కూడా నాకు ఇష్టం వచ్చినట్టు తినటానికి, త్రాగడానికి, నిద్రపోవడానికి, నా వ్యవహారాలు, నా వ్యాపకాలతో గడిపేస్తున్నాను. ఇదిగో ఈ అరగంట, ఈ 40 నిమిషాలు, లేక ఇదిగో ఈ గంట నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేస్తాను ఉందా? భక్తులు మోకాళ్ళ మీద గంటల తరబడి గడిపారు, వాళ్ళు ప్రభు ప్రత్యక్షతలు పొందుకున్నారు. మన జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. నిత్యము ప్రభుని స్తుతిస్తూ ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ. చూడండి, నేను చాలామంది రక్షణ లేని వాళ్ళ లోకంలో చూస్తూ ఉంటాను. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క నడవడిక ఎంత భయంకరంగా ఉంటుంటుందో. రక్షణ లేనటువంటి అనేక మంది జీవితాలు చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు మోసపూరితమైనవి ఉంటున్నాయి, వాళ్ళ హృదయాలు మోసపూరితమైనవి ఉంటున్నాయి. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఆయన నిన్ను నన్ను ప్రేమించి రక్షించుకుని ఆ మోసపూరితమైన హృదయాన్ని తీసివేసి, ఆ మోసపూరితమైన ఆలోచన నుంచి విడిపించి మనల్ని ఒక మంచి వ్యక్తిగా, ఆయన మంచిని మనలో పెట్టాడే, ఆ మంచిని కలిగిన మనం ప్రభుని ఎంతవరకు మహిమపరుస్తున్నాం? దేవుని చిత్తం ఎంతవరకు చేస్తున్నాం? మన ఇష్టం వద్దు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనకి ఇష్టమైన వాళ్ళని ఏమడుగుతామంటే, ఇవాళ ఏం కూర ఉండమంటారు? రొయ్యలు ఉండమంటారా, పీతలు ఉండమంటారా, నత్తలు ఉండమంటారా, చేపలు ఉండమంటారా, కోడిని ఉండమంటారా, లేకపోతే మాంసం తెమ్మంటారా అని అడుగుతారే. దేవునికి కూడా నీకిష్టమైంది కాదు, ఆయనకి ఇష్టమైంది చేయాలి. అది దేవునికి కావాల్సింది. మన ఇంటికి వచ్చిన చుట్టానికే ఏం కావాలి, ఏమి ఇష్టం, వాళ్ళకి ఇష్టమైంది వండి పెడుతున్నామే. మనకిష్టమైంది వండేసేసి తినేయి, ఇదిగో చింతపండు చారు ఎట్టేసాను, చింతపండు చారు వేసుకుని తినేయి అంటలేదు. మనం వాళ్ళకి ఇష్టమైన వండి పెడుతున్నప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం కావాలి. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఒక ఆయనంట సేవ చేస్తాను అన్నాడంట. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, సేవ చేస్తాను. అర్ధరాత్రి 12 గంటలకి దేవుడు నిద్ర తట్టి లేపన్నాడంట, సముద్రం ఒడ్డుకి పరిగెత్తన్నాడంట. ఇదేంటి నాయన, సేవ చేస్తానంటే రాత్రి 12 గంటలకు నిద్ర లేకొట్టి సముద్రం ఒడ్డుకి పరిగెత్తమంటావేంటి నాయన అన్నాడు. నేను చెప్తున్నాను, సముద్రం ఒడ్డుకి వెళ్ళి, సముద్రం ఒడ్డుకి ఆ నిద్ర మొహంతో, నిద్ర కళతో పరిగెత్తాడంట. పరిగెత్తేసరికి ఒక ఆమెంట సముద్రంలో దూకి చచ్చిపోదామని రాత్రి సమయంలో ఎవరు చూడకుండా ఆమె సముద్రం వైపు పరిగెడుతుందంట. ఇప్పుడు ఈయనంట పెద్ద కేకేశాడంట, అమ్మా ఆగా. ఆమె వెనక్కి తిరిగి అంటుందంటే, ఎవరయ్యా నువ్వు? ఎవరు చూడకుండా చనిపోదామని అర్ధరాత్రిలో సముద్రంలో పరిగెట్టి చచ్చిపోదాం అనుకుంటుంటే, ఈ రాత్రిలో నువ్వెక్కడ చూసావయ్యా నన్ను అని అడుగుతుందంట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేనుగా చూసింది, నిన్ను సృష్టించి నిన్ను ప్రేమించిన ఆ దేవుడు చూశాడు, అందుకే నిద్రపోతున్న నన్ను లెగ్గొట్టి నిన్ను యేసు ప్రభు ప్రేమని నీకు తెలియజేయమని పంపించాడు, అందుకే వచ్చానని. ఆ రాత్రి యేసు ప్రభు ఆమెను ప్రేమిస్తున్నారని విషయాన్ని చెప్తే ఆమె కన్నీరు గార్చి మోకాళ్ళ మీద పడి ఏడ్చి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది.
ఆమె చనిపోవాలనుకున్న ఆలోచన విరమించుకుంది. అది సేవ అంటే. అర్ధరాత్రి దేవుడు పరిగెత్తమంటే పరిగెత్తాలి. ఇంకొక అతను ఇలాగే సేవ చేస్తాను అన్నాడంట. అప్పుడు అన్నాడంట దేవుడు, రాత్రి 12 గంటలకు లెగ్గొట్టాడంట. నానా సేవ చేస్తానన్నాగా, లే, ఎప్పుడు రాత్రి 12 గంటలకు. మనం 12 గంటలకి ఎలాగుంటారంటే ఏనుగులు వచ్చి తొక్కినా కూడా లెగిసే పని ఉండదు. ఏనుగులు వచ్చి మీద పడిపోయినా మనకు అసలు మెలకు రాదు. లేచి మందిరం తలుపులు తీసి వెళ్ళి వాక్యం చెప్పన్నాడంట. దేవుడు మందిరం తలుపులు తీశాడు, ఎవరు లేరు. దేవుడు చెప్పాడు అంతే, వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేశాడు, పాట పాడాడు, వాక్యం చెప్పడం మొదలెట్టాడంట. వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ అందరూ జనం ఉన్నారు అనుకుని అదే మనసుతోటి ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఎదరికి రండి, మీ కొరకు ప్రార్థన చేస్తానన్నాడంట. ఆల్టర్ కాల్ ఇచ్చేసాడు. ఆల్టర్ కాల్ ఇచ్చేసరికి ఒక ఏడుపు స్వరం వినపడిందండి. ఎవరబ్బా బాబు ఈ రాత్రిలో ఏడుస్తున్నారని చెప్పి కళ్ళు తెరిచి చూసరికి ఒకడంట బల్ల కింద నుంచి ఏడుచుకుంటూ బయటకు వచ్చాడంట. ఎరా బాబు ఎవర్రా నువ్వు అని అడిగాంట. నేను దొంగనండి, ఈ చర్చిలో ఏమన్నా దొరికితే ఏమన్నా దొంగతనం చేద్దామని ఆ కిటికీ పగలగొట్టి ఆ కిటికీలో నుంచి లోపలికి వచ్చానండి. నేను ఇలా లోపలికి వచ్చానో లేదో మీరు తలుపు శబ్దమైంది, తలుపు తీస్తున్నారు, మీకు ఎక్కడ కంటపడతానని బల కింద దూరిపోయానండి. మీరేమో వచ్చి యేసు ప్రభు గురించి, నా యొక్క పాపాలన్నిటి గురించి మీరు చెప్పేసరికి నాకు యేసు ప్రభు ప్రేమను గురించి తెలియజేశారు. నా దోషాలు, నా పాపాలన్నీ నేను తెలుసుకున్నాను. అందుకే పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చాను. నాకు ఆ ప్రభు కావాలండి. ఈ పాపాలన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, విడిచిపెట్టేస్తున్నానని రాత్రి 1 గంట 2 గంటలకి ఏడుస్తూ వచ్చాడంట. అది సేవ అంటే. అంతేగాని మనకి ఇష్టమైనట్లుగా మనం పరిగెట్టేది సేవ కానే కాదు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని చిత్తము చేయవాడే నిరంతరము నిలిచి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నా తండ్రి చిత్తము చేయువాడే దానిలో ప్రవేశించును. పరలోకంలో ప్రవేశించేవాడు దేవుని చిత్తం చేసేవాడు. కనుక మన ఇష్టం వచ్చినట్లుగా శరీర ఇచ్చలు, ఆశలు నెరవేర్చుకునే వాళ్ళు పరలోకం చేరరు, దేవుని స్వరూపం రాదు. నువ్వు రక్షించబడి ఉండొచ్చు, నీటి బాప్తిసం పొందుండొచ్చు, కానీ యేసుకి నీకు సంబంధం ఉండదు. ఆయన ఏం చెప్తారో అది చేయాలి. అప్పుడే ఆయనకి నీకు అనుబంధం, అప్పుడే ఆయన రాజ్యానికి చేరదు. దేవుడి మాటలు మన వెనుకళ్ళు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేకపోతే, కాళ్ళు పనిచేయకపోతే, కాళ్ళు గాన సహకరించకపోతే కనీసంగా లేచి నిలబడండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేకపోతే కనీసం లేచి నిలబడండి. కాళ్ళు సహకరిస్తే చతికిల పడి కూర్చోకుండా కనీసంగా నిలబడగలిగితే నిలబడండి. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. మా కోసం మీరు పడిన శ్రమ, మా కోసం మీరు చేసిన త్యాగం, బలియజ్ఞం కొరకై కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏమిస్తే మీరు రుణాన్ని తీర్చుకోగలం నాయన. మీరు మా కొరకు శ్రమ పడ్డారు కనుకనే ప్రపంచమంతా కూడా ఈ దినాన మీరు హెచ్చించబడ్డారు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఒక ఇనుప మొక్క 3000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చబడినప్పుడు అది ₹1,00,00,000 విలువ చేసేటటువంటి విమానపు స్ప్రింగులు తయారవుతున్నాయి అని విన్నాం నాయన. మా జీవితానికి విలువ రావాలంటే కేవలం మీ కొరకు శ్రమ పడితేనే, మీ కొరకు ప్రయాసపడితేనే విలువ అని చెప్పారు. మీ కొరకు ప్రయాసపడేవారిగా సిద్ధపరచండి నాయన. అయా, మీ చిత్తము చేసేవాళ్ళే నిరంతరం నిలిచి ఉంటారన్నారు. మీ చిత్తాన్ని చేసేవారిగా సిద్ధపరచండి. మా మనసుకు నచ్చినట్టు, మా ఆలోచనకి తగినట్లుగా కాకుండా మీ ఆలోచనకు తగినట్లుగా నడుచుకోగలిగినట్లుగా నేర్పించండి నాయన. మా లోపాలు క్షమించండి, దోషాలు క్షమించండి. మమ్మలను హత్తుకోండి, మీ కౌగిలిలో భద్రపరచండి. మా ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయి నాయన.
నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. అనేక రకాల విధాలుగా నాయనా ఈ శిలువ శ్రమలు మీరు చెప్పినట్లుగా ఎవడైనా నన్ను వెంబడింపగోరియాల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నారు. అనారోగ్యమనే సిలువలు, ఆర్థిక ఇబ్బందులనే సిలువలు, సామాజిక సంబంధమైన సిలువలు, ఓ తండ్రి సంఘపరమైన సిలువలు, నాయన కుటుంబపరమైన సిలువలు, అనేక రకాలుగా ఈ సిలువ అనుభవాల్లోకి వస్తుంటుండగా మీ సహాయం మాకు ఇచ్చి నడిపించండి నాయన. మా చేయి మీరు పట్టుకోండి నాయన. మీరు శ్రమ పొంది ఆ శ్రమ పొందే వారికి నాయన సహాయం చేస్తారని నీ వాక్యం చెప్తా ఉంది. ఈ భయంకరమైన పాపిష్టి లోకంలో సాతాను ప్రభావం మనుషుల మీద, మనసుల మీద, హృదయాల మీద ఎంతో ఎక్కువగా దాడి చేస్తున్న దినాల్లో నాయన ఇదే పెద్ద సిలువగా మాకుంటుండగా సాతాన్ని జయించే శక్తిని దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని. ఈ శిలువ శ్రమల ధ్యాన కాలములో ఎంతమంది అయితే ఈ ధ్యానాన్ని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభువా నీ కృపాతోడు దీవునిమ్మని, మీరే ఘనతను పొందమని, కొద్ది ప్రార్థన అంగీకరించి దీవించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.